ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటామని, మొక్కులు తీర్చుకుంటామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం నేను కుటుంబ సమేతంగా ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాభివృద్ధిని పరిగెత్తించాలని, అమరావతిని రాజధాని పూర్తి కావించాలని కోరుకోవడం జరిగింది. అక్కడ నుంచి నేను ఫెర్రీ భాగం రావటం జరిగింది. మనం చూస్తున్నదంతా కూడా ఇది ఫెర్రీ భాగం. ఇది అక్కడ చూస్తున్నటువంటి భాగం కృష్ణా గోదావరి అనుసంధానం ఉన్నటువంటిది. కృష్ణా గోదావరి అనుసంధానమైనటువంటి ప్రాంతం. ఇలా మనం చూస్తున్నటువంటిది ఫెర్రీ. మనం ఓడ కూడా చూస్తూ ఉన్నాం. నది అవతల అమరావతి రాజధాని. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అత్యంత పవిత్రంగా కృష్ణా నది తీర ప్రాంతంలో కృష్ణమ్మ గారికి హారతి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉండేవాళ్ళం. ఈ హారతి కార్యక్రమానికి చాలా పవిత్రమైన కార్యక్రమం. ఇంచుమించుగా ప్రతి నెల కూడా నేను రావడం జరిగేది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అత్యంత పవిత్రమైనటువంటి ఈ హారతి కార్యక్రమాన్ని లేకుండా చేయటం జరిగింది. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫెర్రీ నుంచి ఇబ్రహీంపట్నం నుంచి ఫెర్రీకి వచ్చేటప్పుడు డబల్ రోడ్డు అద్భుతంగా వేయటం జరిగింది. ఈరోజు రోడ్డు కుంగిపోవడమే కాక ఇక్కడ రావటానికి కూడా సరైన మార్గం లేకుండా నిర్లక్ష్యానికి గురి చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరొక్కసారి 12వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో కృష్ణమ్మ తల్లికి హారతి కార్యక్రమం ఇవ్వవలసిందిగా, ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో గతంలో ఎలా అయితే జరిగిందో భవిష్యత్తులో ఆ విధంగా ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. కృష్ణా గోదావరి అనుసంధానమయ్యే ప్రాంతం, పవిత్రమైనటువంటి కృష్ణమ్మ ఉండటం, కృష్ణానది అవతలే అమరావతి రాజధాని ఏర్పాటు చేయటం, అత్యంత పవిత్ర స్థలముగా భావించే ఇక్కడ ఈ హారతి కార్యక్రమం లేకపోవడం అనేది చాలా బాధాకరం. సుమారుగా మధ్యాహ్నం టైం అయినప్పటికీ, ఎండ అయినప్పటికీ కూడా ఈరోజు సెలవు కాబట్టి పిల్లలతోటి కృష్ణానది తీర ప్రాంతానికి కుటుంబ సమేతంగా రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినా ఇక్కడ సరైన రక్షణ ఏర్పాటు లేవు, సరైన రోడ్డు మార్గం లేదు. గతంలో ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా భూమిలో కుంగటం జరిగింది. ఈ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి కృష్ణమ్మ గారికి ఇస్తున్నటువంటి హారతి కార్యక్రమం అనేది లేకపోవటం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలో హారతి కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేయగలరని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. జై అమరావతి, జై జై అమరావతి.